గౌరీదేవిని అమ్మాయితో ఇచ్చి పంపడం కుదరదు. అమ్మాయిని తీసుకుని మీరు బయలుదేరండి. మీరు మరీ అలా కరాఖండిగా మాట్లాడటం ఏమీ బాగోలేదమ్మా. అదే నేను గౌరీదేవి లేకోకుండా ఆ అమ్మాయిని తీసుకెళ్లను అని అంటే బాగుంటుందా చెప్పండి? అంటే గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని తీసుకెళ్ళమంటున్నారా? చచ్చ, నా ఉద్దేశం అది కాదమ్మా. అసలు అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? అంటే నేను నువ్వు ఉండరా చాము, నేను మాట్లాడతా. ఏంటి మీరు మాట్లాడేది? మీ ఫ్రెండ్ మాట్లాడేది మీకు అర్థం కావటం లేదా? గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని వదిలేస్తామంటున్నారు. నువ్వు కూడా అదే మాట అంటావా? అత్తయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నానంద అది కాదు. అత్తమ్మ, మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తోంది నేను కాదు. గౌరీదేవి లేకపోతే అమ్మాయిని తీసుకెళ్ళకపోవడం మీ ఆచారం. సరే, మీ ఆచారం ప్రకారమే మాట్లాడతాం. మీ అబ్బాయిని ఇక్కడే ఉండమనండి. హల్లుల్లో ఇంట్లో కట్టి పడేసుకోవడం మీ ఆచారమే కదా. ఏంటబ్బాయి, ఇల్లరికి వస్తావా? మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అత్తయ్య గారు. అవును, మర్యాదలు మీ దగ్గరే నేర్చుకోవాలి. ఆహా, కాదు మరి ఇందాక ఏయ్, నుంచి. నోరు మూసుకో. చెల్లెమ్మ, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. చాలు, ఈ పెళ్లికి ఒప్పుకొని చాలా తొందరపడ్డాం అనిపిస్తోంది.